సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ని వేల కోట్లు వచ్చాయి, 11,000 చిల్లర 12,000 కోట్లు వచ్చాయి, దానికి ఇంత వర్త్ ఆఫ్ వర్క్ చేసాం మేము. దిస్ ఇస్ ది థింగ్. మీ ప్రభుత్వ హయాంలో ఓల్డ్ బిల్స్ ఓల్డ్ ఇవి కూడా కలిపి ఆల్మోస్ట్ ఒక 8,000 కోట్లు వచ్చాయండి వీళ్ళకి. 8,000 కోట్లు. దట్ ఇంక్లూడ్స్ ది రీహాబిలిటేషన్ స్టాఫ్ ఆల్సో ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. దాంట్లో వీళ్ళు కనీసం ఒక 4,500 కోట్లు కూడా 4,500 కోట్లు కూడా వీళ్ళు ఖర్చు చేసినటువంటి దాఖలాలు లేవు. అదేంటి ముంపు మండలాల్లో వాళ్ళందరికీ కూడా ఎక్కడిచ్చారు? నేను మీకు విషయం చెప్పనా, వీళ్ళు ఏమన్నారు తెలుసా? వీళ్ళ ప్రామిస్ ఏంటో తెలుసా? 2019 ఎలక్షన్లకు ముందర ఇక్కడ మీరు కవర్ చేశారో మీకు గుర్తుండి ఉంటుంది. ఏమన్నారు? బ్రహ్మాండంగా సకల వసతులతోటి కాలనీలను నిర్మిస్తామన్నారు. దిక్కుమాలిన వీళ్ళ దౌర్భాగ్య మాటలు నిజంగా ఆ రోజు ప్రజలు ఓట్లేశారు. రాష్ట్రం ఇంత నాశనం అయిపోయింది 5 సంవత్సరాల పాటు. నేను ఒక విషయం చెప్తా, కనీసం ఒక ఇల్లు కట్టలేదండి. ఫర్గెట్ అబౌట్ కాలనీస్. దీస్ పీపుల్ డింట్ ఈవెన్ కన్స్ట్రక్ట్ అ సింగిల్ హౌస్. కాలనీలు మర్చిపోండి మీరు, సకల సౌకర్యాలు మళ్ళీ అక్కడ. ఓ ఇల్లు కట్టడానికి దిక్కు లేదురా నాయన నీకు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తే దాన్ని కూడా మింగేశారు వీళ్ళు. ఎన్ని ఇల్లు కట్టారు చెప్పండి? 1 ఇల్లు కట్టాను అన్నాడు. 1 ఇల్లు మొత్తం 5 ఏళ్లలో. సార్ మాట్లాడితే ఇది బికాస్ ఇట్స్ నాట్ అబౌట్ నా ఇంట్లో నీ ఇల్లా నా ఇల్లా అని కాదు, బట్ దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఇష్యూస్ దట్ ఆర్ బీయింగ్ వీ హ్యావ్ టు రేజ్ దోస్ ఇష్యూస్. ఇవాళ పోలవరానికి సంబంధించి మేము మాట్లాడితే వాళ్ళకి కోపం వస్తుంది. మీరు శ్వేతపత్రం గురించి మాట్లాడారు. నేను శ్వేతపత్రం మీకు క్లియర్గా చెప్పాను కదా సార్, మా ప్రభుత్వ హయాంలో ఇన్ని డబ్బులు వచ్చాయి, మా ప్రభుత్వ హయాంలో మేము ఇంత ఖర్చు పెట్టాం, ఇంత వర్క్ చేసాం. 72% 72 నుంచి 73% సార్ అది. అవును, ఇన్ బిట్వీన్. నేను ఏమంటున్నా అంటే అవుట్ రైట్గా పోలవరం గురించి అర్థం కానటువంటి ఇరిగేషన్ మంత్రి వర్యుల్ని అడుగుతున్నాను. ఇద్దరు ఉన్నారు అంటే ఈయన నాకు అర్థం కాదన్నాడు. ఆయన ఎవడొస్తాడో రండ్రా బాబు అన్నాడు. ఆ మహాన్ బాబు ఎక్కడ పోయాడో ఎవరికి తెలియదు. సో ఐఎమ్ నాట్ గోనా టాక్ అబౌట్ హిమ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది లేటెస్ట్ ఎక్స్ ఇరిగేషన్ మినిస్టర్. ఈయన ఏమన్నాడు? పోలవరం గురించి నాకే అర్థం కాలేదు, ఇంకెవరికి అర్థమవుతుందండి అన్నాడు. నాయన, మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని డబ్బులు కేంద్రం నుంచి వచ్చాయి, ఎంత మీరు ఖర్చు పెట్టారు, ఎంత పర్సంటేజ్ ఆఫ్ వర్క్ చేశారు, శ్వేతపత్రం రిలీజ్ చేయండి. శ్వేతపత్రం రిలీజ్ చేయండి సార్. ఆ శ్వేతపత్రం ఇప్పుడు నేను అసలు సబ్జెక్ట్ తీసుకుని పోనీ శ్వేతపత్రం అనడానికి వాళ్ళకి ఏమన్నా ఒక్క నిమిషం కిషోర్ గారు, శ్వేతపత్రం వైట్ పేపర్ అంటే ఏమన్నా భయం వేస్తుందేమో, దానికి బ్లూ పేపరో లేకపోతే వాళ్ళ పార్టీ రంగులు ఇచ్చిన పేపర్ అన్నా ఏమని చెప్పండి, ఏమని చెప్పండి సార్. పోనీ అదన్నా. ఇప్పుడు ఆ శ్వేతపత్రం అన్న సబ్జెక్ట్ నేనెందుకు తీసుకున్నానంటే అసలు దాంట్లో నిజాలు ఉంటే కదా శ్వేతపత్రం అనేది బయటికి రావడానికి అని చెప్పి మనం మాట్లాడుతున్నారు. అసలు ఏమున్నాయి, మీరు ఏం చేశారని చెప్పి నిజం బయట పెడతామని అంటున్నారు. అక్కడ ఏమన్నా జరుగుంటే కదా మీరు నిజం వాస్తవం బయట పెడతామని చెప్పాలి కదా అన్న మాట అంటున్నారు. యూ హ్యావ్ అ కాపీ ఆఫ్ ఇట్. ఎస్, యూ హ్యావ్ అ కాపీ ఆఫ్ ఇట్. సింపుల్గా అలాంగ్ విత్ దిస్ ఇంటర్వ్యూ పక్కన శ్వేతపత్రం కూడా మీరు వేయండి, పక్కన విండోలో వేసినప్పుడు క్లియర్గా తెలుగుదేశం పార్టీ హయాంలో ఏమేం పని చేసామనేటువంటిది మేము ఆ శ్వేతపత్రంలో అంత క్లియర్గా ఇచ్చామండి. నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని, ఒక్కటే అడుగుతున్నాను. వైఎస్ఆర్సీపీ హయాంలో అంటే 2019 నుంచి 2024 వరకు పోలవరంలో మేము ఇది చేసామని చెప్పండి వాళ్ళని. లేదు. సో హూజ్ ఎట్ ఫాల్ట్ అండి? ఎవరు తప్పు చెప్పండి, ఎవరు తప్పు? పోనీ ఇదో విషయం సరే, అంటే వీళ్ళ తెలివితేటలు ఎంతగానో ఉన్నాయో మనం చూద్దాం. డయాఫ్రమ్ వాల్ మేము చాలా లో స్టాండర్డ్తో కట్టాం, సబ్ స్టాండర్డ్తో కట్టాం, అందుకే ఇదైపోయింది. అవన్నీ మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి ఒక ప్రశ్న అడుగుతాను నేను. మరి ఏ మొహం పెట్టుకొని నువ్వు, ఎవరు చెప్పారని నువ్వు ఎంత చేసావని పోలవరానికి అసెంబ్లీలో చిటికలు సార్, అసెంబ్లీలో చిటికలేసి ఎప్పుడు వచ్చామన్నది కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా అన్నా, 2021 డిసెంబర్ అన్నా అని ఒకళ్ళు అంటారు, 2022 డిసెంబర్ అని ఒకళ్ళు అంటారు, వచ్చే ఖరీఫ్ అని ఒకళ్ళు అంటారు, వచ్చే రబీ అని ఒకళ్ళు అంటారు. అసలు వాట్ దే హ్యావ్ డన్ ఇన్ ద అసెంబ్లీ విత్ పోలవరం సార్? ఎప్పుడు పోలవరం సబ్జెక్ట్ వచ్చినా అసెంబ్లీలో లిటరల్గా అబద్ధాలు మాట్లాడారు తప్పించి. అయిపోయింది 2022 డిసెంబర్ వరకు చేసేస్తాం. ఎట మాట్లాడావు మరి నువ్వు? డయాఫ్రమ్ వాల్ సబ్ స్టాండర్డ్గా కట్టామని చెప్పి నువ్వు చెప్తున్నావు కదా వాళ్ళ ఆరోపణ. మరి ఆ రోజున ఏమైపోయింది నీకు? కళ్ళ గంతలు కట్టుకున్నావా? తెలీదా నీకు? స్పిల్వే లేదని తెలీదా నీకు? నిర్మాణం జరగలేదని తెలీదా నీకు? ఎలా కడతా అన్నావు 22 వరకు? అరే మొన్నటికి మొన్నండి, ఈవెన్ లాస్ట్ ఇయర్ వెన్ దే వర్ స్పీకింగ్, లాస్ట్ అసెంబ్లీ సెషన్స్లోనే అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, జస్ట్ బిఫోర్ ద లెఫ్ట్ 25 వరకు కంప్లీట్ చేస్తా అన్నాడు.
అవును. ఎలా చేస్తామన్నాడు? టెక్నికల్ అథెంటిసిటీ ఏంటి దానికి? ఏముండదు. ఏం అడగకూడదు. మేము అడిగితే తెలుగుదేశం పార్టీ మా మీద అభండాలు వేస్తోంది. చంద్రబాబు నాయుడు గారు అందులో డబ్బులు మింగేశారు. ఏం మింగారు ఆయన డబ్బులు? చెప్పు నాకు. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్లో అడిగినటువంటి ఒక ప్రశ్నకి కేంద్ర మంత్రి చాలా క్లియర్గా పోలవరంలో రూపాయి అవినీతి జరగలేదని చెప్పాడు కదా. పోనీ మీరు ఇక్కడ ఏడ్చారు కదా 5 సంవత్సరాలు. పోనీ 5 సంవత్సరాలు నువ్వేమన్నా ఎలికి తీసావా? రీటెండరింగ్ పెట్టారు కదా మళ్ళీ. ఎవరికి జరిగిపోయిందని చెప్పి ఎవరికి ఇచ్చారండి? లెట్స్ టాక్ సార్. ఎవరికి ఇచ్చారు? నువ్వు రీటెండరింగ్ పెట్టావు. ఏం బాగుకున్నావు రీటెండరింగ్ లో? ఏం చేసావు రాష్ట్రానికి? ఎన్ని వేల కోట్లు నువ్వు ఆదాయం చేసావు? మాట్లాడదామా? ఇదేది మాట్లాడు. ఇక పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారి కంటే హీఈస్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్. హీ నోస్ హౌ టు డూ వర్క్. ఆయన ఏంటి ఒక ప్రెజెంటేషన్ వేసి చాలా క్లియర్గా దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్ అని చెప్పి ప్యూర్గా మాట్లాడగలుగుతారు. చంద్రబాబు నాయుడు గారు ప్రెజెంటేషన్ పెట్టి చెప్పారని చెప్పి మర్నాడు ఈ మహానుభావుడు వచ్చి ప్రెజెంటేషన్ వేసేసి నెక్స్ట్ నెక్స్ట్ అని కింద ఉన్నాడంటే అయిపోయిందా? పోనీ అందులో మీకు ఇంకో విషయం చెప్తాను చూడండి. దిస్ పర్సన్ ఆ రోజు ఆయన ప్రెస్ మీట్ కనుక మీరు వింటే ఐ డోంట్ నో మీరు ఎంత 2014లో రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందిట. అది కొంచెం కొన్ని విషయాలు చాలా యు ఆర్ టాకింగ్ అబౌట్ సీరియస్ టాపిక్ అండి. అండ్ యు ఆర్ బ్లేమింగ్ ది గవర్నమెంట్ నౌ. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ రోజు తప్పు మాట్లాడుతోంది అని నీ సచ్చీలతని నీ దీన్ని నువ్వు ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కదా. అది అయిపోయింది. ఇఫ్ యూ రిమెంబర్ దెర్ వాజ్ అ గిన్నెస్ రికార్డ్. మనం ఒకటే స్ట్రెచ్ లో అది లే చేస్తాం ఇన్ని క్యూబిక్ మీటర్స్ అని చెప్పి మనకు ఒక గిన్నెస్ రికార్డ్ ఉంది. ఏంటి అది? ఏ మీటర్లు అయ్యాది? ఏంటి అది? ఏ మీటర్లు అయ్యాది? ఆ కింద ఆపరేట్ చేసే అతను 32,000 చిల్లర అండి. అది 32,000 and odd. ఈ మహానుభావుడు అండ్ దిస్ పర్సన్ who doesn't know the difference between a cubic meter and other things, who doesn't know what a cubic meter is. జ్యోత్స్న గారు మీరు ఇలా మాట్లాడచ్చా? అన్ని రోజులు ఆయన ఇరిగేషన్ మంత్రిగా చేశారు అని అంటే నేను ఖచ్చితంగా మాట్లాడతా. బికాస్ హీ డజంట్ నో కాబట్టి పక్కన పెట్టారు వాళ్ళందరూ. మరి అంతే కదా. సో ఇవాళ నేను ఏం మాట్లాడతానంటే ఏమీ తెలియకుండా